బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి విద్వేష ప్రసంగంపై హితబోధ చేసి కొద్ది నిమిషాలు సైతం గడవకముందే అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని ఆక్షేపించారు. మాజీ ముఖ్యమంత్రిపై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తి అక్కసును మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదని, రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలని అన్నారు. అమెరికా వెళ్లి హార్వర్డ్లో 4 రోజులు చదువుకున్న రేవంత్ రెడ్డి గుణం మాత్రం మార్చుకోలేదని విమర్శించారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే తెలంగాణను సాధించిన కేసీఆర్ కూడా జాతిపితనే అని హరీష్ రావు స్పష్టం చేశారు. 4 కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్ర నేతలకు వంత పాడుతున్న వారికి, ఉద్యమ నేతలపై తుపాకీ ఎక్కుపెట్టిన వారికి ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ కక్షల కోసం అధికార దుర్వినియోగం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత ఉందా అని నిలదీశారు.